పలు సంక్షేమ పథకాల పేర్లు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చింది. జగనన్న వైఎస్ఆర్ పేర్లతో అమలు చేసింది. తాజాగా పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్సైట్లు ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది. జగనన్న విద్యా దీవెనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, జగనన్న వసతి దీవెనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహ పథకంలో జగన్ పేరును తొలగించింది కూటమి ప్రభుత్వం. పేర్లు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దేశంలో తొలి హెల్త్ యూనివర్సిటీని స్వర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరును అంతే ఉంచారు దివంగత వైఎస్ఆర్. కానీ జగన్ సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరును ఏర్పాటు చేశారు.